సీనాయి కొండను గురించి మీకు తెలుసా? సీనాయి కొండ, మౌంట్ సీనాయ్, బైబిల్లో అత్యంత పవిత్రమైన స్థలముల్లో ఒకటి. దీనినే హోరేబు కొండ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది దేవుని పర్వతంగా పిలువబడినట్లు నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. సీనాయి కొండని దేవుడు మాట్లాడిన కొండ అని పిలుస్తూ ఉంటారు. దేవుడు మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడచ్చు, నేనున్నవాడను అనువాడనని తన నామాన్ని బయలుపరుచుకున్న స్థలం ఇదే. దేవుడు అగ్ని, మేఘము, మెరుపులతో తన మహిమను బయలుపరుచుకున్న స్థలం ఇదే. దేవుడు తన స్వహస్తములతో రాతి పలకల మీద రాసిన 10 ఆజ్ఞలను మోషేకి ఇచ్చిన స్థలము కూడా ఈ సీనాయి కొండే. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్న స్థలము కూడా ఈ సీనాయి కొండే అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. గనుక సీనాయి కొండ మనకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే, దేవుడు అన్ని స్థలాల్లో తను తాను ప్రత్యక్షపరుచుకోడు. ఎక్కడైతే ఆయన పరిశుద్ధత గౌరవించబడుతుందో, ఎక్కడైతే ఆయన పరిశుద్ధత సన్మానించబడుతుందో అక్కడే ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు నాతో మాట్లాడాలి అనుకునేవారు, దేవునితో మాట్లాడాలి అనుకునేవారు తమను తాము పరిశుద్ధపరచుకోవాలి. దేవుణ్ణి చూడాలి అని కోరుకునే వారు ఆయన కోరే ఆయన లాంటి పరిశుద్ధతను కలిగిన వారై ఉండాలి. అప్పుడే ఆయనను, ఆయన మహిమను చూడగలరు, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోగలరు. ఆమేన్.